హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు నిద్రించు జహాపన మూవీ టీమ్ అయితే ఉన్నారనమాట. హీరో అండ్ 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి. హాయ్, హలో 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 అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. సో ఫస్ట్ హీరో నుంచి స్టార్ట్ చేస్తాను. మీ ఇద్దరితో తర్వాత మాట్లాడతాను. లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఉన్నాయి మనకి. అవునవును. సో బ్రో, ఎలా ఉన్నారు మీరు? గుడ్ గుడ్ గుడ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూస్తున్నాము. ఎస్. సో ఎలా అనిపిస్తుంది? హౌ ఈస్ యువర్ ఫీలింగ్? ఐ మీన్ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుంది. చాలా చాలా టెన్షన్గా ఉంది, నర్వస్గా కూడా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఏదో తెలియని ఒక సాధించాం అని ఒక ఫీలింగ్ కూడా ఉంది బేసిక్గా. ఓకే. అంటే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, బట్ ఈ సినిమా జర్నీ వల్ల ఏంటంటే చాలా ఫేస్ చేసి ఒక 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 సిచ్యువేషన్లోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏదో తెలియని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్. బాగుంది. అంటే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ అందరికి ఒకటే డౌట్, ఇన్ని రోజులు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి ఇంత వెళ్ళిపోతే గ్యాప్ ఎందుకు వచ్చింది అని ఒక డౌట్. అవును, అంటే టేక్స్ టైం. కొన్ని మిరాకిల్స్ జరగాలంటే టైం పడుతుంది కదా, ఇది కూడా అంతే అనుకోవచ్చేమో. సో అందుకని ఆ గ్యాప్. యా యా. ఓకే, నైస్. సో హాయ్ నవమి, హాయ్. ఎలా ఉన్నారు? సో నాని తర్వాత మళ్ళీ చూస్తున్నాం మిమ్మల్ని. అవునా? సో ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఈ ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది? ఈ మూవీ దిస్ మై ఫస్ట్ మూవీ యాక్చువల్గా. ఓకే. సో తెలుగులో వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. విన్నప్పుడు నాకు ఒక ఛాలెంజింగ్గా కనిపించింది, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ అలా కనిపించింది. నా కెరియర్లో ఇది చేస్తే ఎప్పుడైనా ఆడియన్స్ గుర్తుపెడుతుంది అలాగ ఒక క్యారెక్టర్. సో దానికి ఓకే చేశాను. నైస్ నైస్. అంతే. హాయ్ రోషిని. సో నేను మాట్లాడాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. రోషిని అంటే మన ఇద్దరం పక్కన వెళ్ళిపోదాం. బాడీ లాంగ్వేజ్ ఇట్రా కొంచెం కంఫర్టబుల్ పర్లేదు. అంత మొహమాట పెట్టదు బ్రో. అంటే మొహమాట పెడితే మొహమాట పడతాడు అనమాట. ఓకే. అందుకే ఫాస్ట్ షార్ట్ గా క్వశ్చన్ అడిగిన తర్వాత వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు మన దగ్గర అయిపోతుంది, ఎప్పుడు రోషిని దగ్గరికి వెళ్దామని. పర్లేదండి, మనం వెయిట్ చేస్తాను. పర్లేదు, మీరు మాట్లాడుకోండి. మరీ అంత మొహమాటం పెట్టేస్తున్నారు. Then we use sign language. I didn't know Telugu, he didn't know English, Hindi. So let's use sign language. ఖతర్నాక్ డైలాగ్ ఇది. ప్రేమకి ఎందుకు లాంగ్వేజ్? No. What I'm saying is, yesterday in my home nearby, some robbery happened. So they stolen. So thieves means what they stole? అదే గుండకాయ, నాకు అర్థమైంది. Something, some precious thing. Some gold, Yeah. money. So don't go that side. Amma. Oh God. If they stole means what will happen? అంటే నువ్వు ఇలాంటివి చెప్తే నేను That పొద్దున one, బ్రేక్ఫాస్ట్ that's a చేయకుండా good వచ్చేటోడిని one. నేను. That's a good one. Thank you so much. So what's your feeling when this director narrated story to you? So how is your feeling? నువ్వు కూడా వెళ్ళు, ఏదైనా దొంగిలించుకుని రా. When first I heard the story, Okay. I was very surprised because I didn't know the concept of this particular thing. So I googled immediately, like it is true or not. Okay. Okay, they are pulling your leg now. In whole interview, they are pulling your leg now. So it was very mutual thing, and little surprised also, excited also, because I really want to do this project because something new and new culture, new industry altogether. So I want to do that project, and when I heard it, I love it, and now it's a mixed feeling. Okay. Now it's going to be released, no? Now so all the mixed emotions are there. Excited also, nervous also. So mixed emotions right now I'm feeling. బేసిక్గా జనరల్గా ఏంటంటే ఒక కళ, జనరల్గా మనం కూడా డ్రీమ్స్ చేస్తూ ఉంటాం. సో డ్రీమ్స్ నుంచి అది నిజమా కాదా, అది రియలా కాదా అన్నదే స్టోరీ నాకు తెలిసినంతలో మ్యాక్సిమం. అది నీకు నాకు అనిపించింది. అంటే నేను రోషిని చూసినప్పుడు ఇది డ్రీమా కాదా అని ఒక డ్రీమ్ అయితే కాదు. మరే మామూలుగా ఉండదు, అసలే తెలుగు నేర్పించాం. Now it's like, why did I say that? Why? సో ఈ స్టోరీ అనేది ఆడియన్స్ కి అంటే కనెక్ట్ అవుతుంది అంటారా? అంటే చాలా మందికి కళలు కంటాడు, కళ మీద అనేది చాలా వచ్చినాయి స్టోరీస్. నిద్రపోయినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటని అదే అంటున్నాం. ఇప్పుడు ఇది కళ అని మీరు అభిప్రాయపడుతున్నారు, కానీ అది కళో కాదో సినిమాకి వచ్చి చూడాలి. అండ్ కనెక్షన్ అంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే దీంట్లో ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంది, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది, అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే ఉంది, అండ్ ఎక్కడ ల్యాగ్ ఉండదు. సినిమా 2 అవర్స్లో మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల సినిమా అయిపోతుంది.
అలా పరిగెడుతుంది సినిమా. అంటే రన్ టైం ఎంత ఇది? 2 hours. 2 hours. ఓకే. అండ్ దాంట్లో అనూప్ గారి సూపర్ మ్యూజిక్ ఉంది. ఇంకేం కావాలి? ఇంకా ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. ఖతర్నాక్ హీరోయిన్స్ ఉన్నారు. రోషిని సాగటం ఉంది నీకోసం. ఎందుకు రోషిని? అందరూ రోషిని నీకోసం అన్నా. సో అలానే కొట్టుకుంటారు. వీళ్ళిద్దరు కలవడం ప్రమోషన్ లో ఫస్ట్ టైం. నేను సపరేట్ గా ఇద్దరితో కొట్లాడి ఒక యుద్ధ వీరుడిలాగా బయటకు వచ్చా. యుద్ధ వీరుడు అదొద్దు మీకు. సో నవమి గురించి మాట్లాడుకుంటే మనం అంటే మిమ్మల్ని మేము అప్పుడు చూసాం కదా నాందిలో. సో మీ యాక్టింగ్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో ఇందులో మీరు మీ క్యారెక్టర్ కానీ అది కానీ కొంచెం డిఫరెంట్ టోటల్లీ. మీకు ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్టాంప్ పడిపోతుంది మీకు ఈ మూవీ అనేది. సో ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే వర్కింగ్ విత్ ఆనంద్ అది ఎట్లా అనిపించింది? జాగ్రత్తగా చెప్పు. ఎందుకు జాగ్రత్త? మీరే జాగ్రత్తగా ఉండాలి నాతో వర్క్ చేయడం. అదంతా వర్క్ చేయడం అంటే ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చింది ఫస్ట్ ఇది కదా, నాకు లాంగ్వేజ్ తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వాళ్ళకి తమిళ్ తెలుసు, మనం ఇద్దరం తమిళ్లో మాట్లాడుకున్నారు. సో ఒక వర్క్షాప్ ఫస్ట్ స్టార్టింగ్లో వర్క్షాప్లో ఉన్నాయి. సో దానిలో మనం ఫ్రెండ్స్తో చేసి తర్వాత మూవీ సీన్స్ అన్నీ చేసినాం కాబట్టి వెరీ ఈజీగా ఉంది. అండ్ ఇది నా ఫ్యామిలీలో ఒక ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారో అలాగే ఒక ఫీల్ ఉంది. లైక్ ఇది ఒక మూవీ అలా ఫీల్ లేకుండా ఇప్పుడు డైరెక్టర్ ప్రసన్న సార్ అయినా కూడా అండ్ కో డైరెక్టర్ ప్రకాష్ గారు అండ్ అసిస్టెంట్ వీరు అండ్ రోష్ని మనం చూడలేదు, ఆఫ్టర్ ఫిలిం మనం చూసాను. బట్ ఆనంద్ ఆల్సో అందరూ ఒక ఫ్యామిలీగా చేసిన కాబట్టి అన్నీ ఈజీగా ఉంది. సో బేసిక్గా అండ్ ఒక రోల్ కూడా ఏదైనా స్ట్రగుల్ ఉండేది కూడా ఈజీగా ఉంటుంది. లైక్ ఎందుకంటే అది చెప్పడానికి ఒక పేరెంట్స్ లాగా అందరూ ఉంటారు. లైక్ సో ఈజీ. సో ఎస్టర్డే ఇన్ ద స్కై ద మూన్ ఇస్ నాట్ అవైలబుల్ అండ్ నాట్ డిడ్ంట్ కేమ్ మూన్. వై ఎందుకు రాలేదు? తెలీదని చెప్పండి. ఎందుకంటే ఇవాళ మీరు వచ్చారు కదా. అదే నిజంగానే నాకు ఇంత పెద్ద కామెడీ అది పెద్ద డైలాగ్ నాకు కష్టం. అది ఇది కట్ చేస్తారా అండి ప్లీజ్? ఆడియన్స్ విన్నప్పుడు కాదు మీరు ఇద్దరు అన్ని చెప్పింది కదా, ఆనంద్ కోసం కూడా ఏదైనా సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తాను. అలాంటివే ఉన్నాయి బ్రో, వదులుదాం ఒకటి. కూడా ఉందా? ఇది అన్ని చెప్తున్నది ఏంది? మీకు కూడా మనం అలాగా చెప్పాలా? నాకేం అవసరం లేదండి, నాకు చాలా ప్రిపేర్ అవుతుంది. కాదు బ్రో, మీ లుక్ అది చూస్తే కొంచెం నాకు సాయిధరం తేజ్లా అనిపించింది. అన్న లుక్ ఉంటుంది కదా, ఆ హెయిర్ స్టైల్ రీసెంట్. సో ఎప్పుడైనా ఎవరైనా అన్నారా ఆ లుక్ కానీ అది కానీ? అంటే మేబీ పోస్టర్స్లో అలా అనిపిస్తుందేమో, సినిమా చూస్తే అయితే అలా ఉండదు. కంప్లీట్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫిషర్మ్యాన్ బ్యాక్ డ్రాప్. సో కొంచెం రా రస్టిక్ ఉంటుంది, వెరీ అథెంటిక్ ఉంటుంది లుక్ కూడా. అంటే మేము కూడా ఏంటంటే ఎండల్లో పడి అలా నల్లగా అయిపోయి చేసామన్నమాట, వితౌట్ హెవీ మేకప్ ఏం, వాళ్ళతో కలిసిపోయి చేసాం. సో వెరీ న్యాచురల్, వెరీ అథెంటిక్. చాలా అంటే వెళ్ళి నిజంగానే ఆ చేపలు పట్టేటోళ్ళలానే కనబడతాను నేను. ఓకే, దాన్ని మరి అది కాంప్లిమెంట్లా తీసుకోవాలో లేకపోతే ఎలా ఆలోచించాలో చూడాలి తర్వాత. కాంప్లిమెంట్. సో కొంచెం అలానే ఉంటాను నేనైతే, వాళ్ళలో కలిసిపోయి చేసా. కొంచెం డిఫరెంట్ అయితే ఫిషర్మ్యాన్ బ్యాక్ డ్రాప్, ఆ బ్యాక్ డ్రాప్ అట్లా వస్తుందా లేకపోతే ఇది మొత్తం అంటే దేని మీద రొటేట్ అవుతుంది స్టోరీ అనేది? లవ్ స్టోరీ, నిద్రించు జహాపన. సో దాంట్లో ఏముంది? దాంట్లో నిద్రించు అయితే ఉంది. సో క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఇస్ ఒక నిద్రకు సంబంధించిన కాన్సెప్ట్. దాని పైన లేయర్లో ఉండేది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. దీంట్లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అది కూడా ఏంటి అనేది February 14th చూడాలి. అంటే February 14 ఎందుకు? అఫ్ కోర్స్ లవ్ స్టోరీ ఇది, ఇంకా అంతకంటే బెటర్ డే ఉండదు మాకు సినిమా. వ్యాలంటైన్స్ డే. అదే మూన్ అన్నావు, దొంగలించారన్నావు, ఇంత చెప్పు. వై ఫిబ్రవరి? నాకు తెలియదు బ్రో, నాకు లేరు కదా. వ్యాలంటైన్స్ డేకి ఐ థింక్ ఇట్ ఇస్ ఈ వ్యాలంటైన్స్ డే కన్నా ఎవరైనా ప్యాచ్ అప్ అవుతారని చూస్తున్నాను, నేను కూడా వెయిట్ చేస్తాను. అంటే అదేంటి అంటే ప్యాచప్ అంటే మీ ఇద్దరిలో ప్యాచప్ ఇక్కడ కొంచెమే ఉంది, అక్కడ ప్యాచప్ ఉంటే ఇది పెద్ద ప్యాచ్. సో అలాగా ఇట్ ఇస్ ప్యూర్ లవ్ స్టోరీ. దీంట్లో సిగ్గింగ్ రే. ఓకే, అంటే February 14 ఎందుకంటే పక్కా లవ్ స్టోరీ ఇది, 100% లవ్ స్టోరీ ఇది. మిగతా అన్ని ఎలిమెంట్స్ అన్ని అలా చిన్న చిన్నగా టచ్ అవుతుంటాయి కానీ
మెయిన్ ఫోకస్ వచ్చి లవ్ స్టోరీ. సో డెఫినెట్లీ February 14th. అంటే నాకు ఈ టీజర్ చూసిన ఫస్ట్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు చూడడానికి కూడా ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఓకే వీళ్ళు కలగన్నారు అంటే నాకు అనిపించింది. వీళ్ళు కలగన్నారు, కళలో అమ్మాయిని ఊహించుకుంటున్నాడు, మరి ఆ అమ్మాయి ఉందా లేదా, కరెక్ట్, మనోడు మాట ఇచ్చాడా లేదా, అది నిజమా కరెక్ట్ అన్న పాయింట్లోకి ఆడియన్స్ని అయితే తీసుకెళ్లారు. కరెక్ట్. మరి ఇప్పుడు రియల్గా ఉన్న హీరోయిన్ తనా లేకపోతే కళలో వచ్చే హీరోయిన్ తినా? అదే చెప్తున్నా కదా, అసలు ఆ కళ అనే పదమే దీంట్లో మ్యాజిక్ అనమాట. అంటే అది కళనా కాదా ఏంటి అనేది తెలీదు. సో ఇప్పుడు నేను దాని గురించి చెప్పానంటే ఈ అమ్మాయి రియలా కళ అని కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో అది నేను చెప్పను కూడా. అది ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి చూడాలి, ఎందుకంటే దట్ ఈస్ ది మెయిన్ హుక్ ఆఫ్ ది ఫిలిం అనమాట. సో వాట్ ఈస్ ద క్యాచీ పాయింట్ వెన్ డైరెక్టర్ నరేటెడ్ ఎ స్టోరీ? The catchy point. You have to you. Very funny. It ప్లీజ్ no, actually the catchy point you have to see when you see the movie only. Then you got to know what is the catchy point of the movie. For you, what is the catchy point? That you only have to see what the movie. క్యాచీ పాయింట్ అందరికి క్యాచీ పాయింట్ ఒకటే. Same. Okay, catchy point for everybody. So what about Anand? What about Anand? What about him? What about him? There's nothing about him. Working with Anand. Working with Anand. He was a thorough professional. Pros and cons both are there. Yeah, Okay. He cons cons sir are- पहले pros बोलो देखेंगे बाद में. Okay. देखो good points are like he's very taking care. He's a very good caretaker, like for his co-actors. बच्चे भेज देते मेरे पास बाद में, तुम केयरटेकर बोले तो संभालो मेरे बच्चे को बोल. प्रोडक्शन संभालता है, सबको संभालता है, एक्टर्स को संभालता है. And the bad point is he's very judgy also. Like in the beginning na he judged me a lot. Okay. That I know because even though I didn't understand the language, but I can understand मैं the judge sign. करे तुम. Yeah. You never understood the Don't language. carry. You never understood the Don't intention carry. also. You are judgy. Oh. High court judge. Not small also. High Supreme court Court. judge. No, he is very judgy. But no, on the set he helped me a lot also. Okay. And अभी हमारी लड़ाई हो जाएगी इसके बाद. ఈవెన్ చాక్లెట్ తిన్నప్పుడు హాఫ్ ఇవ్వండి నేను తిని హెల్ప్ చేస్తాను అని చెప్తారు, అండ్ ఫుడ్ తిన్నప్పుడు అది హెల్ప్ చేస్తారు, 4 బోండాలు అంటే 2 రెండు వేస్తారు, అలాగే హెల్ప్ అన్ని చేస్తారు. అలాంటి హెల్ప్ చేయాలి. So he's a good also. Like Yeah. Just normal. no, he helped a lot. Literally helped a lot to me. నైస్ నైస్ బ్రో. ఇప్పుడు ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్లో సో ఆ బ్యానర్లో వర్క్ చేయడం ఎలా అనిపించింది, అండ్ వాట్ అబౌట్ ప్రొడ్యూసర్? యా అంటే యస్ ఇప్పుడు వాళ్ళు కూడా డెబ్యూటెంట్స్. అంటే ఏంటంటే మేమందరం మోస్ట్లీ అందరం కూడా స్టార్ట్ చేసింది ఒక డెబ్యూటెంట్స్. అనూప్ గారు ఒకరు తప్పితే మిగతా అందరూ కూడా మోస్ట్లీ ఫ్రెష్ ఫేసెస్. అంటే అందరం కూడా ఒక ప్యాషన్ జీల్ తోటి వచ్చిన వాళ్ళమే. సో డెఫినెట్లీ అలాంటప్పుడు హర్డిల్స్ తప్పవు. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఏదైనా యాంగిల్లో అందరికీ హర్డిల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని హర్డిల్స్ వచ్చినా కూడా అందరం ఒక టీం లాగానే నిలబడ్డాం. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్లా చూసుకున్నాం, మా ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్లా చూసారు. సో ఫైనల్గా అయితే ఒక టీం లాగానే ముందరకు వస్తున్నాం అనమాట. ఐ మీన్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్లో పనిచేయడం అనేది డెఫినెట్లీ లైఫ్లో మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ అది, అంతే కదా? యా డెఫినెట్లీ. ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది డెఫినెట్ అందరికీ రాదు అట్లాంటి ఎక్స్పీరియన్స్. In cinema lo not only actors are debutant, whole team is debutant. హోల్ టీమ్ ఇస్ డెబ్యూటెంట్ Yeah. అందరం. సో ఏంటంటే అదొక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన సైడ్ కొన్ని తప్పులు ఉంటాయి, వాళ్ళ సైడ్ కొన్ని తప్పులు ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే టువర్డ్స్ అ కామన్ గోల్, అంతే. ఇప్పుడు పర్సనల్గా కాదు ఇదంతా కూడా చేసేది ఏమైనా సరే, ఇట్స్ టువర్డ్స్ అ కామన్ గోల్. సో అలాగా అందరం కొట్లాడుకునో లేకపోతే సర్ది చెప్పుకునో కలిసో మెలిసో ఫైనల్గా ఒక తాటిపైకి వచ్చి ఒక టీం లాగా నిలబడ్డాం అనమాట. ఐ థింక్ దట్ ఈస్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అండ్ మెయిన్గా ఒక ఆడియన్ 2 hours కూర్చుని థియేటర్లో చూడాలంటే మెయిన్గా కావాల్సిన కాంటెంట్, నెక్స్ట్ స్క్రీన్ ప్లే. ఈ రెండు పరంగా డైరెక్టర్ కానీ లేకపోతే మీరు కానీ ఎంతవరకు జాగ్రత్త తీసుకున్నారు? అంటే ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ గారు కూడా డెబ్యూటెంట్ ప్రసన్న కుమార్ గారు అని. యా మా నమ్మకం, మా బలం ఆ రెండే, కంటెంట్, స్క్రీన్ ప్లే. ఓకే, ఇవే మా బలం. దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డెఫినెట్లీ. సో ఇవేంటంటే హార్ట్, సోల్, బ్రెయిన్ టైప్ అనమాట ఇదంతా కూడా. మేమంతా బాడీ పార్ట్స్ బేసిక్గా. ఓకే, ఇది మాత్రం ది మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఫిలిం. అంటే జనాలని 2 గంటలు కూర్చోబెట్టడానికి
ఖచ్చితంగా ఇవి పనికొస్తే ఇవే మెయిన్ ఎలిమెంట్స్ కూడా వీటి వల్ల మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఖచ్చితంగా థియేటర్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి బేసిక్. యా వండర్ఫుల్ సాంగ్. అసలు ఆ సాంగ్స్ ఏంటంటే ఒక మెలోడీస్ కానీ అది కానీ. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి అంత ఫాస్ట్ బీట్స్ కొంచెం మాస్ నెంబర్స్ అవి ఎంత ఫేమస్ అవుతున్నాయి తెలుసు. బట్ అలాంటి టైంలో కూడా 3 మెలోడీ సాంగ్స్. అవును. ఒక్కటి కూడా ఒక అంటే ఎక్కువ ఫాస్ట్ బీట్ లేకపోతే మాస్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్లో కాకుండా ప్యూర్ మెలోడీస్ 3 సాంగ్స్ అండ్ గ్రేట్ సాంగ్స్ ఇచ్చారు. యా అనుభూతి. సో మీకు ఆ 3 మెలోడీస్లో మీకు ఇదేనా సో మీకు ఆశ ఏదో 2 డిఫరెంట్ మీకు ఇంకోట నాకు కూడా ఇదేనా యా. సో ఒక్క 2 లైన్స్ ఏమైనా మీరు ఇద్దరు పాడితే మేము కూడా వినాలనుకుంటున్నాం. నాకు తెలీదు అందరికి we just I'm with that. I didn't know the words. स्केल 3-2. ఓకే. करो अरे तुम दोनों को पूछे मेरे को नहीं पूछे उनको पूछा, मालूम है अंदर की पूछा उनको मालूम है जिसको क्या पूछना मालूम है सिंग జస్ట్ 2 లైన్స్. 3-2 ఇదేనా ఏంటి ఇదేనా చెప్పాలి. ఇదేనా నేను కూడా ఆలోచిస్తున్నా ప్రేమని కొత్త లోకం ఆ బీజిఎం వెనక. ఎందుకంటే అన్ను కుల్కారి అది మంచిగా చేసిన ఒక పని, అది మనం పాడి అంటే జనాల్లో you're singing the song. జనాలకి ఆ పాట మీద ఇంట్రెస్ట్ తీసేయడం ఇష్టం లేక మేము ఈ కాంటెస్ట్ నుంచి ఇక్కడతో రద్దు చేయడం జరిగింది. And if they heard us Very good singing, song. no, Asa they'll- కూడా. you sing Asa you I singing didn't very know well actually. this lyrics, no. That's amazing. Humming I can do. అన్ని పాటలు పాడుకోవడానికి చాలా ప్రకాష్ గారు బాగుంటాయి. లిరిక్స్ కూడా ఇవ్వండి మనకి. సో మీకు బాగా టఫెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటి వైల్ షూటింగ్? While shooting, the sun, the beach, అనుకున్నా. and Anand Vardhan. ఇది చూసావా? ఇది బాగా. ఇప్పుడు ఎవరు జడ్జి చెప్పు ఇప్పుడు? You know what? ఎవరు There is a- హైకోర్టు జడ్జా సుప్రీం కోర్టు జడ్జా చెప్పు ఎవడు? there is a logic in our Okay. movie. My part is full day part Okay. of the movie, and her part is full night part of the movie. Okay. So while I'm shooting, there is only sun, full summer, and nearby the beach we were shooting. So the toughest part is only the sun, beach, no caravans, nothing, and Anand is there helping also, and irritating also. कैसा हो सकता है वो? Irritating also, helping Okay. also, everything is there. So this project na ee cinema is project specially full of learning only, ఓకే. full of learning, సో వాట్ యు లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్? a lot of things, patience especially, Yes. ఓకే. patience, Next. ఓన్లీ పేషెన్స్. patience is the main key of this movie. Silent patience. ఆనందం కాబట్టి పేషెన్స్ ఎలా నీకు తీసుకోవాలి అర్థమవుతుందా? వీళ్ళిద్దరిని నేను Handle చేశారంటే హ్యాండిల్ చేశాక నాకు- నాకు ఎంత పేషెన్స్ ఉండాలి? మీకు ఇదే- ఇది అసలు గుర్తున్నాయా? ఎంత పేషెన్స్ ఉండాలి ఇది నాకు? కెమెరా కట్ చేస్తే వాళ్ళ యాక్ట్ అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు సభాముఖంగా ప్రేక్షకులకి విజ్ఞప్తి ఇది చూడండి మీరే లైవ్ లో. యా ప్లీజ్ गो ऑन. पेशेंस बोली और नेक्स्ट दूसरा पॉइंट क्या है? मैं वेट कर रहा हूँ eagerly. सरस्वती शिशु मंदिर का लर्निंग था थोड़ा बहुत, तेलुगु जिससे- learning. तेलुगु learning. With the help of that Saraswati Shishu Mandir, I can deliver my dialogues also, his dialogue also, my not only mine, his dialogue also. So సో yeah, టెల్ మీ వన్ డైలాగ్. dialogue. Okay. వీరు ఈ వరల్డ్ లో మధుర ఒక్కటే, వీరు ఈ వరల్డ్ లో మధుర ఒక్కటే, ఓకే. నీ గుండెల వరకు గాని కళ్ళు వరకు గాని కళ్ళలు గాని రాగలదు. ఇంత క్యూట్ గా చెప్తుంటే నీకు తెలీదు ఇద్దరి స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇద్దరు తెలుగు డైలాగ్స్ పర్ఫెక్ట్ గా చెప్తారు. సూపర్. డబ్బింగ్ ఏం లేదు, ఓన్లీ అంటే డబ్బింగ్ తర్వాత చేపించాం అది వేరే కానీ, బట్ షూటింగ్ లో అయితే మాత్రం ఇద్దరికిద్దరు ఒక్క లైన్ ఒక్క వర్డ్ అటు ఇటు మిస్పెల్ చేయకుండా ఇద్దరికిద్దరు పర్ఫెక్ట్ గా చెప్పారు. సో ఐ థింక్ ఫర్ డెబ్యూటెంట్స్ దట్ అచీవ్మెంట్స్ ఇస్ క్రేజీ. You can see the lip sync also. అందులో తెలుగు రాని వాళ్ళకి, ఇంపార్టెంట్. యా యా. తెలుగు రాకుండా అప్పటి వరకు అసలు తెలుగుతో సంబంధం లేకుండా వచ్చి తెలుగులో అందులో కొంచెం డెప్త్ ఉన్న డైలాగ్స్ అవన్నీ కూడా, అని ఏదో పైన ఏ రారా పోరా అనే డైలాగ్స్ కాదు, డెప్త్ ఉన్న డైలాగ్స్ని స్పష్టంగా పలకడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ అ మార్వెలస్ ఫీట్ బై బోత్ ఆఫ్ దమ్. సో మీకు బాగా టఫెస్ట్ పార్ట్ అనిపించింది వైల్ షూటింగ్? చెప్పు ఆనందవర్ధన్ అని చెప్పి డైరెక్ట్ ఫస్ట్ తెలుసు కదా, అదే. మరి నేను ఇది చెప్పడానికి అవసరం ఉందా? ఆ పాయింట్ తీస్తే నెక్స్ట్ నెక్స్ట్ అది ఫుల్ ఆఫ్ నైట్లో ఉంటుంది నా పాట అని, బీచ్ సైడ్ ఉంటుంది, బీచ్లో వాటర్లో ఉంటుంది ఆ సీన్స్ అని కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే. అది కష్టం కాదండి, అది లైక్ ఆ సీన్కి అది అవసరం.
అది అది అలాగే చేసింది కాబట్టి అది అంత కష్టం లేదు. ఎంజాయ్ చేసి చేసిన తర్వాత ప్యాకప్ చెప్పినప్పుడు కష్టం అవుతుంది. లైక్ పెయిన్ వస్తుంది, ది వాటర్ ఉంది, ది సాల్ట్ లైక్ శాండిల్ ఉంటుంది, అప్పుడు అది కష్టం. అండ్ కల్పలత గారితో వర్కింగ్? కల్పలత గారు షీఈస్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ లేడీస్. పాపం చాలా హెల్ప్ చేశారు మాకు. ఆవిడ కాన్స్టెంట్ ఎనర్జీలో ఉంటారు ఆవిడ. అండ్ రీసెంట్గా పుష్ప కూడా చేశారు, అల్లు అర్జున్ గారు మదర్. దీంట్లో కూడా నా మదర్ రోల్ ప్లే చేశారు. వెరీ క్రూషియల్ రోల్ అనమాట ఆవిడది కూడా. అండ్ షీఈస్ వెరీ పాజిటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మేమందరం కూడా డెబ్యూటెంట్స్, మేమందరం కొన్ని తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. అండ్ షీఈస్ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ ఆల్ ఆఫ్ అస్ డెఫినెట్లీ ఇన్ ది కరెంట్ సిచ్యువేషన్. సో ఆవిడ కరెక్ట్ చేయడం, లేకపోతే ఆవిడ పేషెంట్గా ఉండడము, ఇరిటేట్ అవ్వకపోవడం, ప్రతిసారి మాకు లేదు మంది మంచి సినిమా డెఫినెట్గా మంది జనాలకు ఎక్కుతుందని కాన్స్టెంట్ బూస్ట్ ఇవ్వడం. సో ఐ థింక్ దట్ వే షీఈస్ వెరీ వెరీ పాజిటివ్ కల్పలత గారు. అండ్ బ్రో, మీరు చిన్నప్పుడు చేసిన చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు మీరు యాక్టింగ్ అనేది? అప్పుడు నేను అరౌండ్ 3.5-4 years ఆ టైంలో స్టార్ట్ చేశాను. 3.5-4 years. ఓకే, 3.5-4 years స్టార్ట్ చేశాను బాలరామాయణం. అవునవును. సో ఆ తర్వాత మీరు చేసిన మనసంతా నువ్వే అవ్వచ్చు, తర్వాత సూర్యవంశం. నాకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ ఏదన్నా ఉంది అంటే లైక్ తిరుమల తిరుపతి వెంకటేష్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అది సూపర్. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్, మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం అని నా ఫీలింగ్. అప్పుడప్పుడు అసలు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చిరంజీవి గారి ఫ్యాన్. అండ్ అసలు ఫస్ట్ హాఫ్ కామెడీ అయితే పిచ్చకి పోతుంది, దాంట్లో టెరిఫిక్ ఉంటుంది. అసలు ఆ రూమ్ చూపించే విధానంగానే నాకు స్టిల్ ఇంకా నాకు గుర్తుంది. అది మేము ఎంత ఎంజాయ్ చేసాం తెలుసా షూటింగ్ అసలు. అందులో అసలు శ్రీకాంత్ గారు, రవితేజ అండ్ బ్రహ్మానందం గారు, ఆఫ్ కోర్స్ కోటా శ్రీనివాసరావు. అరే వండర్ఫుల్ ఉండేది కామెడీ టైం. మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా నా ఫేవరెట్. నా కాస్ట్యూమ్స్ దాంట్లో నా ఫేవరెట్ కాస్ట్యూమ్స్ అవి ఇప్పటి వరకు. అది కాదు చిరంజీవి గారి షర్ట్స్. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అండ్ ఫేవరెట్ కాస్ట్యూమ్స్ నాకు ఆ సినిమాలో. అండ్ మీకు అంతమందితో వర్క్ చేశారు కాబట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆబ్వియస్లీ చిరంజీవి గారు, అది నో డౌట్. దాంట్లో నిద్రలో లేపడినా ఆ చిరంజీవి గారు అని చెప్తాను. ఏమి ఇష్టం ఆయనలో మీకు చిరంజీవి గారిలో? అదే అంటున్నా, చిరంజీవి గారిలో ఉన్న దట్ క్వాలిటీ, అది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు కమర్షియల్ హీరో, యాక్టర్, మన దగ్గర ఏంటంటే కొంచెం ఈ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే కమర్షియల్ హీరో అన్నీ చేయలేడు, యాక్టర్ అయితే కమర్షియల్ వాల్యూస్ ఉండవు. అవును. బట్ ఈ రెండిటికి పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండే ఏకైక హీరో చిరంజీవి గారు. సూపర్. అంటే ఒక కమర్షియల్గా చేసినా కూడా ఒక ఎమోషన్ని అంతే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలా అయితే పండించగలుగుతాడో అంతలా పండించగలుగుతారు. ఒక కామెడియన్ ఎంత కామెడీ చేయగలుగుతాడో అంత కామెడీ చేయగలుగుతారు. ఒక యాక్షన్ హీరో ఎలాంటి స్టంట్లు చేయగలుగుతాడో అంత హెవీ స్టంట్స్ చేయగలుగుతాడు. ఒక డాన్స్ మాస్టర్ ఎంత గ్రేస్ఫుల్గా చేయగలుగుతాడో అంతకంటే బెటర్గా చేయగలుగుతాడు. అంటే యాక్టింగ్ చేసుకుంటూ ఈ క్రైటీరియాస్ అన్నీ మీట్ అవుతూ కమర్షియల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఎవడు లేడు ఇప్పటి వరకు, ప్రపంచంలో లేడు నా ఫీలింగ్. ప్రపంచంలోనే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలుగు, వరల్డ్ సినిమాలో లేరు ఇప్పటివరకు అలా చేయగలిగే క్యాండిడేట్. సూపర్. అండ్ మీకు ఈ మూవీ సక్సెస్ రావాలని చెప్పి, ఇంకా బాగా రీచ్ అయ్యి ఆడియన్స్కి నెక్స్ట్ ఫిల్మ్స్లో మళ్ళీ మేము చూడాలని చెప్పి, తప్పకుండా మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలని చెప్పి, చందమామను నీ సూర్యుడు ఇద్దరు రావాలని ఇటు తీపు ఇటు అదే చన్ను. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీరు ముగ్గురు కలిసి మా ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? అందరూ February 14th పోయి చూడండి మన మూవీ. దాంట్లో ఒక ప్యూర్ లవ్ ఉంటుంది అండ్ ఒక మంచి స్టోరీ ఉంటుంది, ఒక వెరైటీ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక్క సీన్ కూడా బోర్ కొడకుండా స్టార్టింగ్ టు ఎండ్ వరకు హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీగా, కపుల్స్గా. ఓకే, ఎందుకంటే February 14th. సో ఫిబ్రవరికి ఖచ్చితంగా పోయి చూడండి. ఎంతో కష్టపడి ఎంతో ప్రేమించి చేసిన సినిమా ఇది. చాలా దాటుకుని వచ్చాం ఈరోజు. అండ్ ఇదంతా కూడా కేవలం మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసమే మేము పడ్డ తాపత్రయం. సో ప్లీజ్ అందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. నిద్రించే జహాపన ఇట్ ఇస్ February 14th on this Valentine's Day. Now you tell anything, I'll say it in Telugu. You tell me what to say in Telugu. I will tell. Shall I? Okay. రెడీగా ఉన్నాడు. Sanjay. I'll say. Okay. See there and you just prompt. Okay. Sanjay చాలా మంచివాడు. నాకు అర్థం అవుతుంది. తెలుగు మాట్లాడదు కానీ అర్థం అవుతుంది. You can't cheat her.
మాట్లాడదాం మీకు కష్టం, అర్థమవుతుంది కొంచెం. సరే, నిద్రించు జహాపన నిద్రించే జహాపన ఫెబ్ 14కి Feb 14th మీ థియేటర్స్లో మీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వచ్చి వాచ్ చేయండి. అందరికి వచ్చి వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారా కదా గైస్, నిద్రించే జహాపన Feb 14కి అయితే రిలీజ్ అవుతుంది. సో ఫన్నీ చిట్ చాట్ విత్ మూవీ టీమ్ మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.